హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జాన్ శామ్యూల్ అకాడమీ. నా ఛానల్ పేరు యాక్చువల్గా అయితే జాన్ శామ్యూల్ అకాడమీ, బట్ కొన్ని రీజన్స్ వల్ల అది జాన్ ద బ్యాడ్జర్ అని కనిపిస్తోంది. బట్ 90 days పీరియడ్ తర్వాత వన్స్ అగైన్ సో జాన్ శామ్యూల్ అకాడమీ అనే ఉంటుంది. ఈ వీడియోలో మనం చూడబోయే టాపిక్ వచ్చేసి టైప్స్ ఆఫ్ లైన్స్ అండ్ లెటరింగ్. సో ఇంజనీరింగ్ డ్రాయింగ్ లో ఏమేమి లైన్స్ వాడతారు, ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైన్స్ ఎక్కడెక్కడ వాడతారు అది చూద్దాం ఈరోజు. అండ్ లెటరింగ్ కూడా, సో లెటరింగ్ ఎందుకు వాడతారు. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైన్స్. సో లెఫ్ట్ సైడ్ మీరు చూస్తే ABCDEFGH అని చెప్పేసి డిఫరెంట్ లైన్స్ ఉన్నాయి. ఆ లైన్ ఏమంటారని చెప్పేసి మధ్యలో ఉన్నది డిస్క్రిప్షన్, కంటిన్యూస్ థిక్ అట్లా అని చెప్పేసి జనరల్ అప్లికేషన్ అని. సో ఎక్కడెక్కడ వాడతారు ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైన్స్ అనేది సో రైట్ సైడ్ చూపించినారు జనరల్ అప్లికేషన్స్ అనే చోట. వి విల్ సీ ద ఫస్ట్ లైన్. సో ఫస్ట్ లైన్ మీరు చూస్తే చాలా థిక్ గా ఉన్న లైన్. సో జనరల్ గా మనం ఏం చేస్తామంటే థిక్ గా ఉన్న లైన్ ని ఎప్పుడు సో HB పెన్సిల్తో గీస్తాం. సో జనరల్గా డ్రాయింగ్లో నేనైతే నా స్టూడెంట్స్కి త్రీ టైప్స్ ఆఫ్ పెన్సిల్స్ యూస్ చేయమని చెప్తాను. సో ఒకటి వచ్చేసి HB, ఇంకోటి వచ్చేసి H, ఇంకోటి వచ్చేసి 2H. సో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెన్సిల్ గ్రేడ్స్ గురించి మనం ప్రీవియస్ వీడియోలోనే యాక్చువల్గా చూసాము. వాట్ ఆర్ ద డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ ఫర్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ అని చెప్పేసి. సో ఈ కంటిన్యూస్ థిక్ లైన్ అనేది సో ఇట్ షుడ్ బి డ్రాన్ విత్ HB పెన్సిల్. ఎక్కడెక్కడ వాడతారంటే రైట్ సైడ్ లో మీకు 2 ఇమేజెస్ పెట్టాను. సో ఆ ఇమేజెస్ లో మనం ఇక్కడ చూసామనుకోండి, ఇక్కడ నుండి సో ఈ కర్వేచర్ అంతా ఉంది చూడండి. సో దీన్నంతా వచ్చేసి మనం విజిబుల్ అవుట్లైన్ అంటాం అనమాట. సో దీన్నంతా మనం వచ్చేసి విజిబుల్ అవుట్లైన్ అంటాము, లేకపోతే సో విజిబుల్ ఎడ్జెస్ అంటాం. సో ఈ కంటిన్యూస్ థిక్ ఎడ్జెస్ అనేది లేదా కంటిన్యూస్ థిక్ లైన్ అనేది సో మనం దేనికి వాడతామంటే విజిబుల్ అవుట్లైన్స్ కి అలాగే విజిబుల్ ఎడ్జెస్ కి వాడతాం. సో దెర్ ఆర్ అంటే ఇంకా ఈ ప్లేసెస్ కాకుండా దెర్ ఆర్ అదర్ థింగ్స్ వేర్ ఈ థిక్ లైన్ అనేది యూస్ చేస్తారనేది దట్ డిస్క్రిప్షన్ ఈస్ గివెన్ హియర్. వీఆర్ నాట్ గోయింగ్ టు మచ్ డీపర్ అబౌట్ దట్. ఓకే, అండ్ సెకండ్ వన్ వచ్చేసి కంటిన్యూస్ థిన్ లైన్. సో దిస్ వన్ మోస్ట్ ప్రాబబ్లీ ఇట్ హ్యాస్ టు బి డన్ విత్ 2H పెన్సిల్. ఓకే, సో దిస్ పర్టికులర్ లైన్ ఈస్ కాల్డ్ యాజ్ కంటిన్యూస్ థిన్. సో ఈ లైన్ వచ్చేసి కంటిన్యూస్ థిన్ లైన్స్ అంటారు. సో ఈ కంటిన్యూస్ థిన్ లైన్స్ సో చాలా ప్లేసెస్ లో యూజ్ చేస్తాము. సో మనం జనరల్ గా డ్రాయింగ్ లో నేను ఇంతకుముందు చెప్పినట్టే సో మనం ఒక ఫిగర్ గీస్తే ఆ ఫిగర్ లో మొత్తం అన్ని సో డార్క్ లైన్స్ ఉండవు, అన్ని డార్క్ లైన్స్ గీయలేము, అన్ని లైట్ గా కూడా గీయలేము అంట. సో కొన్ని లైన్స్ ఏం చేయాల్సి వస్తుంది అంటే కొన్ని లైన్స్ డార్క్ గా గీయాల్సినవి ఉంటాయి, కొన్ని లైన్స్ లైట్ గా గీయాల్సినవి ఉంటాయి అనమాట. సో అందుకని మనం డిఫరెంట్ పెన్సిల్ గ్రేడ్స్ వాడతాం. సో ఇక్కడ 2H పెన్సిల్ యూస్ చేసి సో వి విల్ బి డ్రాయింగ్ ద కంటిన్యూస్ థిన్ లైన్. ఈ కంటిన్యూస్ థిన్ లైన్స్ ఎక్కడెక్కడ యూస్ చేస్తారంటే imaginary lines of intersection and mainly dimension line, extension line. So here right side మీరు చూస్తే ఇక్కడ here it is mentioned that this is the dimension line. So రెండు extension lines మధ్య సో ఇవి extension lines. Here you can see that it is mentioned like this. ఈ extension lines మధ్య జనరల్ గా ఏం చేస్తామంటే రెండు extension lines మధ్య తగిలేట్టుగా సో మనం డైమెన్షన్ లైన్ గీసి డైమెన్షన్ లైన్ కి యారోస్ పెడతాం అనమాట రెండు పక్క. సో ఈ డైమెన్షన్ లైన్ కానీ లేకపోతే ఎక్స్టెన్షన్ లైన్ కానీ సో ఇవన్నీ కూడా లీడర్ లైన్ కానీ సో ఇక్కడ మీరు పైన కింద చూసారనుకోండి, ఇక్కడ ఇది వచ్చేసి లీడర్ లైన్. సో లీడర్ లైన్ కానీ రెఫరెన్స్ లైన్స్ కానీ హ్యాచింగ్ కానీ ఓకే సో మెనీ లైన్స్. ఓకే, సో ఈ లైన్స్ అన్ని కూడా మనము సో వి విల్ బి డ్రాయింగ్ దెమ్ యాజ్ కంటిన్యూస్ థిన్ లైన్స్. సో విచ్ వీఆర్ సపోజ్ టు డూ విత్ 2H pencil. And third type of line is continuous thin line but done with freehand. So in this particular image, right side pettina image lo I didn't show that. So nenu chuichale there is no freehand line right side chupichina image lo. So adu vachesi general ga so section ikkada meer chuste em unundante limits of partial or interrupted views and sections. సో ఇంటరప్టెడ్ వ్యూస్ లేదా కటింగ్ అయిన దాన్ని సెక్షన్స్ అయిన దాన్ని చాలా లాంగ్ గా ఉన్నదానివి సో చూపించాలనుకున్నప్పుడు సో ఇట్లా ఫ్రీ హ్యాండ్ గా చూపించేస్తారు అనమాట. ఇట్లా స్ట్రైట్ లైన్ కాకోకుండా సో ఇట్లా ఫ్రీ హ్యాండ్ తో ఇట్లా చూపించేస్తారు. ఓకే, సో ఫర్ దాట్ వన్ వి యూస్ కంటిన్యూస్ థిన్ లైన్. అండ్ దిస్ వన్ లాంగ్ బ్రేక్ లైన్. సో జిగ్ జాగ్ గా ఉందనుకోండి, ఇట్లా ఉండి ఒక లైన్ ఇట్లా ఉండి ఇట్లా ఉంటే సో అది ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కంటిన్యూస్ థిన్. సో అది కూడా థిన్ గానే డ్రా చేయాలా, బట్ మధ్యలో జిగ్ జాగ్ గా ఉంటుంది. ఇక్కడ నేను పైన ఇక్కడ గీసినట్టుగా. అండ్ హియర్ ఆల్సో యూ కెన్ సీ దట్ ద లైన్ ఈస్ ఇన్ ద మిడిల్ జిగ్ జాగ్.
ఇది వచ్చేసి ఎప్పుడైనా ఒక వుడ్ కానీ లేదా మెటల్ కానీ చాలా లెంతీగా ఉన్న దాన్ని సో మనం కట్ చేసి లేదా చాలా పెద్దగా ఉన్న అదే వుడ్ కానీ మెటల్ కానీ మనము మన డ్రాయింగ్ షీట్ మీద చూపించేటప్పుడు సో టు టెల్ దట్ ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ వన్, సో వెరీ లెంతీ వన్, సో ఆ జిగ్జాగ్ లైన్స్ అనేది సో దట్ ఇండికేట్స్ దట్ పర్టికులర్ వుడ్ ఆర్ దట్ పర్టికులర్ మెటల్ అనేది సో చాలా లెంతీగా ఉంది అనేది. సో అందుకని దీనికి వచ్చేసి లాంగ్ బ్రేక్ లైన్ అని అంటారు అన్నమాట. సో ఇక్కడ లాంగ్ బ్రేక్ లైన్స్ దగ్గర యాక్చువల్గా యూజ్ చేస్తారు. సో కంటిన్యూస్ థిన్ అండ్ జిగ్జాగ్ లైన్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డాష్డ్ థిక్. సో డాష్డ్ థిక్ లైన్స్ కూడా ఈ రైట్ సైడ్ ఉన్న ఇమేజ్ లో యాక్చువల్గా లేదు. సో ఈ డాష్డ్ థిక్ లైన్స్ వచ్చేసి ఎక్కడైనా సర్ఫేస్ ట్రీట్మెంట్ సో అక్కడ అవసరము అనుకుంటే సో ఇక్కడ మీకు డిస్క్రిప్షన్ లో ఏమనుందంటే అప్లికేషన్ లైన్ షోయింగ్ పర్మిసబుల్ ఆఫ్ సర్ఫేస్ ట్రీట్మెంట్. సో సర్ఫేస్ ట్రీట్మెంట్ అక్కడ అవసరము అనే చోట చూపించాలనుకున్నప్పుడు సో జనరల్లీ వి గో విత్ థిక్కర్ డాష్డ్ లైన్స్. సో మోస్ట్ ప్రాబబ్లీ చాలా ఫిగర్స్ లో జనరల్ గా యూజ్ చేయం ఇది ఇంజనీరింగ్ డ్రాయింగ్ లో ఆల్మోస్ట్. బట్ ఎనీవే సో ఇక్కడ ఎక్కడైతే సర్ఫేస్ ట్రీట్మెంట్ సో మనం చెప్పాలనుకోండి సో దేర్ వి విల్ బి షోయింగ్ బై మీన్స్ ఆఫ్ డాష్డ్ థిక్ లైన్. సో డాష్డ్ థిన్ లైన్ సో ఇది కూడా బాగా ఎక్కువ యూజ్ చేస్తాము. సో దిస్ ఈస్ యూజ్డ్ ఫర్ హిడెన్ ఎడ్జెస్ అండ్ హిడెన్ అవుట్ లైన్స్. సో సపోజ్ మీరు ఇక్కడ చూసినారనుకోండి రైట్ సైడ్ ఫిగర్ లో, ఈ రైట్ సైడ్ ఫిగర్ లో ఇక్కడ మధ్యలో డాష్డ్ లైన్ ఉంది కదా. సో ఈ డాష్ లైన్ ఇక్కడ ఉన్న రెండు ఫిగర్స్ ఏమంటే ఇది వచ్చేసి ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ ఇది ఫ్రంట్ వ్యూ, ఇది వచ్చేసి ఇంకొకటి కాదు అదే సేమ్ ఆబ్జెక్ట్ ఇది టాప్ వ్యూ అనమాట. సో ఒకటి ఫ్రంట్ వ్యూ, పైన ఉన్నది ఫ్రంట్ వ్యూ, కింద ఉన్నది టాప్ వ్యూ అనమాట. సో ఫ్రంట్ వ్యూలో చూస్తే మీరు ఇక్కడ డాటెడ్ లైన్ ఉంది కదా. సో ఆ డాటెడ్ లైన్ అంటే ఫ్రంట్ వ్యూలో ఆ పర్టికులర్ ఎడ్జ్ అనేది మనకు కనపడదు కాబట్టి ఆ కనపడినప్పుడు మనం ఏం చేస్తాం జనరల్ గా అంటే సో మనము డాటెడ్ లైన్స్ వాడతాం అనమాట. సో డాటెడ్ లైన్స్ అనేది జనరల్ గా అందుకు వాడతాం. సో ఏమన్నా ఎడ్జెస్ మనకు ఒక పర్టికులర్ వ్యూలో కనపడవు అన్నప్పుడు సో టు రిప్రజెంట్ దట్ ఆ ఎడ్జ్ ఉంది అక్కడ అనేది చెప్పడం కోసం సో వాట్ వి డూ ఈస్ దాన్ని వచ్చేసి డాష్డ్ లైన్ తో డాష్డ్ థిన్ లైన్ తో జనరల్ గా రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ చైన్ థిన్ లాంగ్ డాష్ డాటెడ్. సో జీ. సో చైన్ థిన్ లాంగ్ డాష్ డాటెడ్. సో దిస్ ఈస్ యూజ్డ్ ఫర్ లైన్స్ ఆఫ్ సిమెట్రీ. అంటే ఎప్పుడైనా ఒక సర్కిల్ గీసినప్పుడు ఇక్కడ చూస్తే మీరు సో ఇక్కడ మధ్యలో సర్కిల్ కి మధ్యలో సెంటర్ లైన్స్ పోతున్నాయి కదా. సో దానిలో వచ్చేసి సెంటర్ లైన్స్ అంటారు. సో అవి కాకుండా లైన్స్ ఆఫ్ సిమెట్రీ కానీ సో పిచ్ సర్కిల్ ఆఫ్ గేర్స్, పిచ్ సర్కిల్ ఆఫ్ హోల్స్. ఓకే, అది హోల్ అయినా లేకపోతే ఇక్కడ చూస్తే మీరు ఇది యాక్చువల్ గా ఒక హోల్. సో ఈ హోల్ మధ్యలో యూ కెన్ సీ దట్ రెండు సెంటర్ లైన్స్ వెళ్తున్నాయి. ఓకే, పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. సో ఇది ఇలాంటి టైప్ ఆఫ్ లొకేషన్స్ లో సో మనం ఎలాంటి లైన్స్ గీస్తామంటే చైన్ థిన్ లాంగ్ డాష్ టైప్ ఆఫ్ లైన్ గీస్తాం. సో ఒక థిన్ లైన్ డాట్, థిన్ లైన్ డాట్, థిన్ లైన్ డాట్, థిన్ లైన్. ఓకే, సో దిస్ ఇస్ ద వే హౌ వి డ్రా చైన్ థిన్ లాంగ్ డాష్ డాటెడ్. ఓకే, అండ్ థిక్ థిన్ థిక్. సో ఇది యాక్చువల్ గా ఇక్కడ రైట్ సైడ్ చూపించలేము. సే సపోజ్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది కోన్ది ఒకవేళ ఫ్రంట్ వ్యూ అనుకోండి. సో కోన్ ఒక వ్యూలో యాక్చువల్ గా సర్కిల్ కనిపిస్తుంది, ఇంకొక వ్యూలో వచ్చేసి రెక్టాంగిల్ మాదిరి కనిపిస్తుంది. మనం ఒకవేళ కోన్ ఇట్లా కట్ చేసామనుకోండి, ఇట్లా కట్ చేస్తే సో ఆ కటింగ్ ని యాక్చువల్ గా ఎట్లా చూపించాలా అంటే బయట ఈ కోన్ కి బయట ఉన్నప్పుడు థిక్ డాట్ థిక్ లైన్, లోపల ఉన్నప్పుడు లైట్ లైన్ డాట్ లైట్ లైన్, మళ్ళీ థిక్ లైన్ డాట్ థిక్ లైన్. సో అది కటింగ్ ప్లేన్ రిప్రజెంటేషన్ అన్నమాట. సో కటింగ్ ప్లేన్ ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ ని కట్ చేసినప్పుడు సో దిస్ ఇస్ హౌ వి షో. అంటే డైరెక్ట్ గా ఒక లైన్ గీసేసి ఇది కటింగ్ ప్లేన్ అని చెప్పము. కటింగ్ ప్లేన్ అండ్ రిప్రజెంటేషన్ ఎట్లా ఉంటుంది అంటే ఈ ఆబ్జెక్ట్ బయట ఉన్నప్పుడు థిక్ గా డాట్ థిక్ లైన్ ఆబ్జెక్ట్ తగిలేట్లా, ఇంకా లోపలంతా డాట్ లైట్ లైన్ డాట్ లైట్ లైన్ డాట్ లైట్ లైన్ థిక్ లైన్ వన్స్ అగైన్ డాట్ థిక్ లైన్. సో ఇది సెక్షనింగ్ ఆఫ్ సాలిడ్స్ అనే టాపిక్ లో యూజ్ చేసే లైన్ అనమాట. సో బయట ఆబ్జెక్ట్ బయట ఉన్నప్పుడు థిక్ లైన్ డాట్ థిక్ లైన్, లెఫ్ట్ అంటే రెండు సైడ్స్ థిక్ లైన్ డాట్ థిక్ లైన్ తో ఎండ్ అవుతుంది. మధ్యలో ఆబ్జెక్ట్ మధ్యలో పాస్ అయ్యేటప్పుడు మామూలుగా లైట్ లైన్. సో దట్స్ వై ఈ హెచ్ లో మీరు చూస్తే థిక్ థిన్ థిక్ అని ఉంది. ఓకే, సో దిస్ ఈస్ యూజ్డ్ ఫర్ రిప్రజెంటింగ్ ద కటింగ్ ప్లేన్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైన్స్ మనము ఇంజనీరింగ్ డ్రాయింగ్ లో జనరల్ గా చూసేది. సో కంటిన్యూస్ థిక్ లైన్ యూజ్డ్ ఫర్ విజిబుల్ ఎడ్జెస్
ఆర్ విజిబుల్ అవుట్లైన్స్ అంటారు. మీకు ఇంతకుముందే చూపించినాను విజిబుల్ అవుట్లైన్స్ అని దేన్ని అంటారు, లేకపోతే విజిబుల్ ఎడ్జెస్ అని దేన్ని అంటారు. కంటిన్యూస్ థిన్ లైన్స్ మనం ఎక్కువగా యూజ్ చేస్తాం అన్నమాట. సో లైక్ ఇది వచ్చేసి డైమెన్షన్ లైన్, నెక్స్ట్ ఇది వచ్చేసి ఎక్స్టెన్షన్ లైన్. సో ఈ లైన్స్ అన్నిటికీ కూడా మనం కంటిన్యూస్ థిన్ లైన్ వాడతాము. నెక్స్ట్ మనకు ఎక్కువగా మనం జనరల్ గా యూజ్ చేసే లైన్స్ ఇంకా డ్రాయింగ్ లో వచ్చేసి ఈ లైన్స్ అన్నమాట. సో సాలిడ్స్ అనే టాపిక్స్ లో వస్తుంది, ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్స్ అనే టాపిక్ లో నుంచి మనకు హిడెన్ ఎడ్జెస్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ అవుతుంది అనమాట. ప్లేన్స్ లో హిడెన్ ఎడ్జెస్ అనే కాన్సెప్ట్ ఏమి ఉండదు. సో సాలిడ్స్కి వచ్చేటప్పటికి హిడెన్ ఎడ్జెస్ ఎక్కడెక్కడ ఉంటాయో, అంటే ఏ ఎడ్జెస్ అయితే కనపడవో ఒక పర్టికులర్ వ్యూలో, సో దాని కోసం ఏం చేస్తామంటే డాటెడ్ లైన్స్ పెట్టి చూపిస్తాం అనమాట. ఓకేనా. అండ్ చైన్ థిన్ లాంగ్ డాష్డ్. సో ఈ జీ అనేది వచ్చేసి మామూలుగా సెంటర్ లైన్స్ వాడతారు. సో సర్కిల్స్ నుంచి మధ్యలో పంపించేటప్పుడు. అండ్ లైన్స్ ఆఫ్ సిమెట్రిక్ వాడతారు. థిక్ లైన్, థిన్, థిక్ లైన్. ఓకే, ఇది వచ్చేసి కటింగ్ ప్లేన్ రిప్రజెంటేషన్ చేసే కోసం సో వాడతారు. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైన్స్ దట్ we see so in whenever we are drawing so an object or a diagram so in engineering drawing. And next one వచ్చేసి లెటరింగ్. ఓకే, సో లెటరింగ్ అనేది జనరల్ గా నాకు తెలిసి ఇండియాలో ఆల్మోస్ట్ ఎక్కువగా ఫాలో అయ్యే బుక్ వచ్చేసి ఇంజనీరింగ్ డ్రాయింగ్ బై ఎన్డి భట్. సో ఎన్డి భట్ అనే బుక్. సో ఈ ఎన్డి భట్ అనే బుక్ లో లైక్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ కి ఇది ఒక స్టాండర్డ్ బుక్ మాదిరి కన్సిడర్ చేస్తారు. సో ఈ ఎన్డి భట్ లో ఉన్న దాని నుంచే నేను తీసుకున్నది ఇది యాక్చువల్ గా. సో 6:5 అనేది. వాట్ ఈస్ దట్ 6:5 అనేది ఇక్కడ రాస్తాను చూడండి. సో హైట్ టు విడ్త్ రేషియో. సో ఒక లెటర్ హైట్ అండ్ విడ్త్ సో ఎంత ఉండాలి అనేది, సో జనరల్ గా ఇట్ ఈస్ ఇన్ ద రేషియో ఆఫ్ 6:5. సో జనరల్ గా 6:5 అనేది చాలా చిన్న వాల్యూ కాబట్టి 6 అనేది ఎంఎంఏ, 5 అనేది కూడా ఎంఎంఏ. అందుకని నోట్ బుక్స్ లో నేను జనరల్ గా ఈ రేషియోని 18/15 అనే రేషియోతో నోట్బుక్ లో గీయమని చెప్తాను మామూలుగా. అండ్ 24/20, 24:20 రేషియోతో మామూలుగా డ్రాయింగ్ షీట్ మీద గీయమని చెప్తాను అనమాట. సో ఇది సో మన లెటరింగ్ యాక్చువల్ గా లెటరింగ్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే, ఒక పర్టికులర్ ఏదైనా ఆబ్జెక్ట్ గీసినప్పుడు సపోజ్ నేను ఒక హెక్సగన్ డ్రా చేశాను అనుకోండి. సో కింద నీట్ గా రెండు ఇక్కడ బేస్ లైన్స్ ఎలా కనిపిస్తున్నాయో, సో ఇదొక బేస్ లైన్, ఇదొక బేస్ లైన్ డ్రా అక్కడ ఆల్ఫాబెట్ రాయడానికి ముందు సో నీట్ గా రెండు బేస్ లైన్స్ గీసుకొని ఆ రెండు బేస్ లైన్స్ మధ్యలో నీట్ గా హెక్సగన్ అని చెప్పేసి, సో ఆల్రెడీ సమ్ స్టాండర్డ్స్ ఉన్నాయి ఈ లెటరింగ్ ఎలాగా గీయాలనే దానికి. ఆ లెటరింగ్ ఆర్ ఆ ఆల్ఫాబెట్ షేప్ ఎలాగ ఉండాలి అనే దానికి కూడా యాక్చువల్గా ఇక్కడ మొత్తం మీరు ఒక్కొక్క ఆల్ఫాబెట్ ని క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే, సో దిస్ ఈస్ హౌ ఈచ్ ఆల్ఫాబెట్ షుడ్ బి యాజ్ పర్ ద ఇంజనీరింగ్ డ్రాయింగ్. సో ఇంజనీరింగ్ డ్రాయింగ్ లో మీరు గీసే జనరల్ గా ఎక్కడైనా లెటర్, సో ఇట్ షుడ్ బి డెఫినెట్లీ అకార్డింగ్ టు దిస్ పర్టికులర్ లెటరింగ్. సో అలాగే 1, 2, 3, 4 కూడా మెన్షన్ చేసినారు. సో వాట్ ఐ వాంట్ టు టెల్ హియర్ ఈస్, ఒకవేళ మీరు డ్రాయింగ్ షీట్ మీద గీసేటైతే సో ఇది 24 ఉంటుంది హైట్, ఇది వచ్చేసి అప్పుడు 20 అవుతుంది అనమాట. సో ద విడ్త్ ఆఫ్ ద లెటర్ ఈస్ 20 when the height of the letter is 24. So because like I said ఈ రేషియో అనేది నేను ఎన్డి భట్ టెక్స్ట్ బుక్ నుంచి తీసుకున్నదే. హైట్ టు విడ్త్ రేషియో ఆఫ్ ఎ లెటర్ ఆర్ ఆన్ ఆల్ఫాబెట్ ఈస్ 6:5. సో 6:5 రేషియోలో ఉంటుంది. సో 6:5 అనేది చాలా చిన్నది కాబట్టి సో మనం దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటాం అన్నమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సో ప్రతి ఆల్ఫాబెట్ కూడా ఎలాగుంది అనేది చెప్పేసి సో క్లియర్ గా ఇక్కడ ఇచ్చారు. బట్ ఎనీవే ఐ జస్ట్ అంటే జస్ట్ ఇమేజ్ మాత్రం పెట్టకుండా ఈ బేస్ లైన్స్ ఎలా గీసుకుంటాము, ఈ మధ్యలో ఉన్న ఈ లైన్స్ ఉన్నాయి చూడండి. సో ఒక ఆల్ఫాబెట్ కి ఇంకొక ఆల్ఫాబెట్ కి లేదా ఒక లెటర్ కి ఇంకో లెటర్ కి సో మధ్యలో గ్యాప్ ఎంత ఉండాలా, సో దానికి యాక్చువల్ గా డిస్టెన్స్ ఉంది. ఈ బేస్ లైన్ కి మళ్ళీ నెక్స్ట్ బేస్ లైన్ కి సో ఈ డిస్టెన్స్ ఎంత ఉండాలా, ఆ డిస్టెన్స్ కూడా యాక్చువల్ గా దెర్ ఆర్ సమ్ స్టాండర్డ్స్ ఫర్ దాట్ వన్. అండ్ విడ్త్ ఎంత ఉండాలా, హైట్ ఎంత ఉండాలా, సో ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో అవన్నీ నేను యాక్చువల్గా ఒక చిన్న డిస్క్రిప్షన్ ఒక చిన్నగా డ్రా చేసి ఐ విల్ ట్రై టు షో హౌ టు డ్రా దిస్ సేమ్ వాట్ ఎవర్ వీఆర్ సీయింగ్. ఇప్పుడు మనం చూస్తా ఉండేది ఎగ్జాక్ట్ గా అలాగ రావాలంటే ఎట్లాగా గీస్తాము డ్రాయింగ్ షీట్ మీద అనేది నేను గీసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మనము డ్రాయింగ్ షీట్ మీద ఈ ఆల్ఫాబెట్స్ లేదా లెటరింగ్ గీయాలంటే
సో నేను ఆల్రెడీ చెప్పినట్టుగా ఒకవేళ డ్రాయింగ్ షీట్ మీద గీసేటట్టయితే సో ఇట్ ఈస్ ఆల్వేస్ అంటే A3 సైజ్ డ్రాయింగ్ షీట్కి అయితే సో 24/20 సో విత్ ఏ రేషియో ఆఫ్ 6:5 అనేది ఐ హావ్ ఇంక్రీజ్డ్ ఇట్ టు 4 times. సో 4 times ఇంక్రీజ్ చేస్తే 24/20 వచ్చింది. సో ఫస్ట్ ఏం చేయాలంటే డ్రాయింగ్ షీట్ మీద సో 2 బేస్ లైన్స్ గీసుకోవాలన్నమాట. సో ఈ బేస్ లైన్స్ మధ్య డిస్టెన్స్ ఇది ఎంత ఉండాలంటే సో దిస్ డిస్టెన్స్ హ్యాస్ టు బి 24. సో ఇది 24 mm ఉండాలి. సో ఈ రెండు గీసిన తర్వాత ఈ లెఫ్ట్ లో ఎక్కడైనా కానీ సో మీరు వచ్చేసి ఒక స్ట్రైట్ లైన్ గీయొచ్చు. ఇక్కడ స్ట్రైట్ లైన్ గీసిన తర్వాత సో ఇక్కడ నుంచి నెక్స్ట్ స్ట్రైట్ లైన్ విత్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 20 mm. సో 20 mm నుంచి ఇట్లా సో ఇక్కడ ఈ డిస్టెన్స్ వచ్చేసి ఇది వచ్చేసి 20 mm, ఇది వచ్చేసి 24. ద హైట్ ఆఫ్ ద ఆల్ఫాబెట్ ఈస్ 24 అండ్ ద విడ్త్ వచ్చేసి 20 అన్నమాట. సో నెక్స్ట్ ఆల్ఫాబెట్ కి మధ్య గ్యాప్ వచ్చేసి మనం 24 తీసుకుంటే ఆల్మోస్ట్ అది 3 mm అంత గ్యాప్ వస్తుంది అనమాట. సో ఆల్మోస్ట్ 3 mm అంత గ్యాప్ వస్తుంది. ఇది అయిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ 20 mm లైన్ కి వచ్చేసి ఫర్ నెక్స్ట్ ఆల్ఫాబెట్ ఫర్ బి. ఓకే, మళ్ళీ 3 mm గ్యాప్ వదిలి సో మళ్ళీ ఒక 20 mm. సో ఇలాగా మనం ఆల్మోస్ట్ ఆల్ ద ఆల్ఫాబెట్స్ కి ఇలాగ వదలాలన్నమాట. సో ఇలాగ వదిలిన తర్వాత సో దెన్ వీ క్యాన్ డ్రా అవర్ యాక్చువల్ లెటర్. ఓకే, సో మనం ఆల్ఫాబెట్ ఏ వచ్చేసి ఐ థింక్ వీ క్యాన్ డ్రా సంథింగ్ లైక్ దిస్. సో మోస్ట్లీ లెటరింగ్ లో సింగిల్ స్ట్రోక్ అనేది చెప్తారన్నమాట జనరల్ గా. సో సింగిల్ స్ట్రోక్ అంటే మనం ఒక్కసారి డ్రా చేయాలా ఆల్ఫాబెట్స్. సో దాని తర్వాత యాక్చువల్ గా మళ్ళీ ఏదైనా మిస్టేక్ ఉన్నా కూడా దాని మీద దిద్దడం అవన్నీ చేయకుండా సో వాట్ వీఆర్ సపోజ్ టు డూ ఈస్ వీ షుడ్ ఎరేజ్ దట్ వన్. అది కంప్లీట్ గా ఎరేజ్ చేసి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయొచ్చు అనమాట. అంతేగాని గీసిన దాని మీదే గీయకూడదు. సో నేను దీని మీద మళ్ళీ ఇంకోసారి గీసిన అనుకోండి సో ఇలా కనిపిస్తుంది అనమాట. సో ఇలాగ ఉండకూడదు జనరల్ గా. సో ఆల్ఫాబెట్ లో సో మీరు ఏదైనా కానీ ఏదైనా ఒక కర్వ్ గీసినప్పుడు కానీ ఒక ఆల్ఫాబెట్ రాసినప్పుడు కానీ ఏదైనా కూడా సో సింగిల్ స్ట్రోక్ లెటర్ లో అయితే ఉండడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నెక్స్ట్ బి కోసం సో ఇక్కడ స్ట్రైట్ లైన్ ఉంది కాబట్టి సో నేను ఆల్మోస్ట్ స్కేల్ యూజ్ చేసి అయినా కూడా గీయొచ్చు. బట్ ఇప్పుడు వచ్చేసి నేను కరువు వస్తుంది కాబట్టి సో బి అనే లెటర్ ఆల్మోస్ట్ సంథింగ్ ఇలా వస్తుంది. ఓకే, అండ్ సి సో సికి మనం ఆల్రెడీ 20 వదిలిపెట్టుకున్నాం కదా. సో ఇది సి. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఏం చేయాలంటే సో అక్కడ నుంచి నెక్స్ట్ ఆల్ఫాబెట్ డి గీయడానికి సో మళ్ళీ ఒక 3 mm గ్యాప్ వదలాలా. సో ఆల్ఫాబెట్ కి నెక్స్ట్ డి గీయడానికి ఇక్కడ సో 3 mm గ్యాప్ వదిలి సో దాని తర్వాత మళ్ళీ 20 mm గ్యాప్ వదలాలి. సో మళ్ళీ 20 mm గ్యాప్ వదిలిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ డి రాయొచ్చు. మళ్ళీ 3 mm గ్యాప్ వదిలి సో కొన్ని ఆల్ఫాబెట్స్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో అది ఆల్ఫాబెట్స్ అనేది ఏంటి చెప్తాను. సో మనం ఐ గీస్తున్నాం అనుకోండి. సో ఐ వచ్చేసి జనరల్ గా ఒకే ఒక వర్టికల్ లైన్ అనమాట. ఇట్లా చిన్నగా ఒకటే ఒక ఐ వచ్చేసి జనరల్ గా ఒకే ఒక వర్టికల్ లైన్ ఇట్లా వస్తుంది అనమాట. సో దాని తర్వాత మళ్ళీ 3 mm లైన్ వస్తుంది. మళ్ళీ దాని తర్వాత మన ఐ జనరల్ గా మామూలు ఇలా రాస్తాము, అలాగ ఉండదు అనమాట. సో ఇలాగ ఉండదు ఐ. సో జనరల్ గా ఐ అనేది మన ఇంజనీరింగ్ డ్రాయింగ్ ప్రకారం సో జస్ట్ ఒక వర్టికల్ లైన్ గీస్తాం. సో మరి అలాగే ద ఆల్ఫాబెట్స్ ఎంకి వచ్చేసి ఆల్మోస్ట్ ఎం వచ్చేసి జనరల్ గా ఇట్లా రాస్తాము. దీనికి విడ్త్ వచ్చేసి జనరల్ గా మిగతా ఆల్ఫాబెట్స్ కంటే సో వెన్ కంపేర్డ్ విత్ అదర్ ఆల్ఫాబెట్స్ సో దిస్ విడ్త్ విల్ బి like we can take maybe something around 24. okay, like 1:1 రేషియోలో తీసుకోవచ్చు. సో అంటే హైట్ 24 అయితే ఇట్లా కూడా 24. అట్లే డబ్ల్యూ కి ఇంకొంచెం యాక్చువల్ గా మేబీ 26 తీసుకోవచ్చు అనుకుంటాను. ఓకే, సో డబ్ల్యూ ఇంకా యాక్చువల్గా పెద్దగా వస్తుంది. ఇట్లా ఉండి మళ్ళీ ఇట్లా మళ్ళీ ఇట్లా. సో ఈ డబ్ల్యూకి ఇంకా యాక్చువల్గా కొంచెం సైజు అంటే విడ్త్ అనేది ఇంకొంచెం పెద్దగా కావాలా మామూలుగా హైట్ కంటే. సో కాబట్టి దానికి వచ్చేసి డబ్ల్యూకి 26 తీసుకోవచ్చు. IMW. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఆల్మోస్ట్ ఆల్ ద ఆల్ఫాబెట్స్ అనేటివి సేమ్ ఉంటాయి. సో ఇక్కడ వరకు వచ్చామనుకోండి మనము. సో ఇక్కడ వరకు ఒకవేళ వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఇక్కడ దీన్ని ఇక్కడ టర్మినేట్ చేసేసి మళ్ళీ సో వీఆర్ సపోజ్ టు డ్రా 2 బేస్ లైన్స్.
So 2 baselines with a distance of 24 mm because we are drawing with a dimension of 24. సో 24 తో డ్రా చేస్తున్నాం కాబట్టి సో మనం ఏం చేయాలంటే మళ్ళీ 24 డిస్టెన్స్ తో 2 ప్యారల్ లైన్స్ గీయాలి. మళ్ళీ ఇక్కడ నుంచి సో 20 mm గ్యాప్ లో ఒక లైన్, మళ్ళీ 3 mm, మళ్ళీ 20 mm. ఓకే, ఏ లెటర్స్ కి డిఫరెంట్ గా ఉంటుంది అంటే సో ఇట్ విల్ బి డిఫరెంట్ ఫర్ ఐకి డిఫరెంట్ గా ఉంటుంది, ఎంకి డిఫరెంట్ గా ఉంటుంది, అట్లే డబ్ల్యూ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. ఓకేనా? సో మనం జనరల్ గా వర్డ్స్ రాసేటప్పుడు విత్ 24/20 నియర్లీ 9 mm గ్యాప్ వదల్సి వస్తుంది అనమాట. సో వాట్ ఐఎమ్ టెలింగ్ ఈస్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ అనేది వర్డ్ రాస్తున్నాం అనుకోండి, ఇంజనీరింగ్, ఐఎమ్ జస్ట్ రైటింగ్ ఇట్ ఫాస్ట్ టు సేవ్ సమ్ టైమ్. ఈ ఇంజనీరింగ్ అనే వర్డ్ కి నెక్స్ట్ డ్రాయింగ్ అనే వర్డ్ కి సో ద గ్యాప్ షుడ్ బి ఆల్మోస్ట్ 9 mm when you are using 24/20. Okay, so this is how we will be doing the lettering part. And 1 to 3 కూడా ఉన్నాయి కదా, 1 to 3 కూడా సేమ్ అదే ఇదే అనమాట. 1 to 3 లో దేనికి డిఫరెంట్ గా ఉంటుంది అంటే 1 కి డిఫరెంట్ గా ఉంటుంది, రిమైనింగ్ ఆల్ అదర్ లెటర్స్ ఆర్ సేమ్. సో 1 కి వచ్చేసి జస్ట్ మన ఐ ఎట్లా పెట్టాము చూడండి, ఐ మాదిరి సేమ్ జస్ట్ ఒక వర్టికల్ లైన్ వస్తుంది అంతే. సో ఐకి వచ్చేసి 1 కి వచ్చేసి జస్ట్ ఒక వర్టికల్ లైన్ ఉంటుంది. సో దాని తర్వాత మళ్ళీ 3 mm గ్యాప్, మళ్ళీ దాని తర్వాత ఇట్లా 3 mm గ్యాప్ లైన్ వస్తుంది ఇట్ సైడ్. దాని తర్వాత మళ్ళీ ఇంత దూరంలో సో వి నీడ్ టు డ్రా లెటర్, ఇది వచ్చేసి 2 గీస్తాం అన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ రిగార్డింగ్ ద లెటరింగ్ పార్ట్ in engineering drawing.